చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇప్పటి వరకు ఆరాధనలో అయా సామెతలో మీరున్నారు, మీ నామంలో మహింపరుచుకున్నారు. స్తోత్రం. క్రిజ్జు ద్వారా మహింపరుచుకున్నారు. ఆ మాటలు ఇత్తనమలై ఫలించాలి ప్రభా. స్తోత్రం స్తోత్రం. ఆ ప్రయాసని మీరు ఫలింప జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ మాటల చేత నన్ను మమ్మల్ని బలపరచండి. ఆత్మస్వరూపుడైన యేసు నాయనా నీ స్తోత్రం. అనేకులకి సువార్త చెప్పాలనే భారం బాధ్యత మా అందరికీ మంట కలుగునుగాక యేసునామములో. నీ సన్నిధిని అయ్యా చదవబడిన నీ మాటలను మా అందరి వినుకుల్లో దీవించమని యేసయ్య సర్వశక్తి గల నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు ఆయన శబ్దము భూమిని సలింపజేసాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చున్నాడు. ఇంకొకసారి అను మాట సలింపజేయబడిననివి నిలకడగా ఉండి నిమిత్తము అని సృష్టింపబడినట్లు సలింపబడినవి బొత్తుగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో భూమిని సెలిస్తుంది, భూమి కదులుతుంది, ఆకాశము కదులుతుంది, నక్షత్రములు జలరాశులు కదులుతాయి, కానీ నేను మాట ఇచ్చున్నాను, ఆ మాట మాత్రము నిలకడగా నిలుస్తుంది. దేవుని స్తోత్రం. చదువుదాం. మెలకువగా ఉండి దేవుని వాక్యం వినాలని మీకు మనవి చేస్తున్నాం. నిద్రపోయే సమయం ఇది కాదు, గమనించాలి. నిద్రపోయే సమయము ఇది కాదు. వాక్యము విత్తుచుండగా 4 స్థలాల్లో పడ్డాయి. ఎన్ని స్థలాల్లో? 4 స్థలాల్లో పడితే ఒక స్థలంలో ముళ్ళ తుప్పులో పడిందంట. ముళ్ళ తుప్పు అంటే ఇంటనే ఉంటాం, కానీ నిద్రపోతుంటే ముళ్ళ తుప్పులో పడ్డట్టేది. ఒక ఇత్తనం ఏమో రాతి మీద పడిందంట. రాతి మీద పడిందంటే రాతి హృదయంకి అర్థం కాలేదు. రాతి హృదయం మీద, ఆ రాతి మీద మొలిసింది కానీ మొక్క ఫలించలేదు. మరొక ఇత్తనము ఎక్కడ పడింది? దారి పక్కన పడింది. దారి పక్కన పడిందంటే సాతానుడికి సమయం ఇచ్చేసి మరి వాక్యం ఇని అన్నట్టుగా సాతానుడు ఆ వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంకొక నేల పడింది. ఎక్కడ పడింది? మంచి నేల పడింది, దున్నబడిన నేల మీద. అయితే మంచి నేల మీద పడి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించి, అటు ఫలించాలంటే నిద్రపోవద్దు. చప్పలు పట్టండి ఒకసారి. కొన్ని విషయాలు సంఘస్థులకి చెప్పాలి. మనం దేవునికి దశంభాగం కూడా కరెక్ట్గా తీయాలనుకోవాలి, చెప్పాలి. వాస్తవం అన్నమాట ఇది. ఒకరికి సంఘస్థులు ఏం చేసుకోవాలి? మనం ఒకరినొకరు బలపరచుకోవాలి. ఒకరు పడిపోతుంటే ఒకరు లేపినట్టుగా ఉండాలి. ఎవరో కష్టాలు ఏదో ఒకటి చెబుతుంటారు, అప్పుడు కూడా వాళ్ళకి ఈ స్వార్థ మాటలు చెప్పచ్చు. ఇదిగో నీ కష్టాలు పోవాలంటే దేవుని పని చేస్తే నీ కష్టాలు పోతాయి. కరెక్ట్గా దేవుని దశంభాగం తీస్తున్నావా? ఒక మాట నిజం, వాస్తవం. కరెక్ట్గా దశంభాగం తీస్తే మన కష్టాలు ఉండదు, పేదరికం ఉండదు. దేవుని స్తోత్రం. చదువుదా. పేదరికం అనే ఉండదు. ఒక అమ్మాయి చదువుతుంది. అమ్మాయిని చూస్తుంటే మన కుటుంబ ప్రార్థన కూడా వచ్చారు. మెంటల్గా మాట్లాడుతుంది, కానీ ఏం చేస్తుంది తెలుసా? కూర్చొని ఉంటే కామ్గా ఉండదు. ప్రార్థన చేసుకుంటావా? ఉపవాసం ఉంటున్నావా? దశంభాగం ఇస్తావా అని అడుగుతుంది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. చూస్తానికే మెంటల్ వేకవేక ఉంటుంది. మరి విశ్వాసం అడుగుతుంది. ఆడ సంప్రదాయ ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళని ప్రార్థన అయిపోయిన తర్వాత పండుకుంటాం కొంచెంసేపు, అప్పుడు అడుగుతుందని. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇట్లాంటి మంట మనలో ఉండాలి. ఉంటే సంఘము ఫలిస్తుంది. హల్లెలూయా. నిద్ర వల్ల సబ్జెక్టు సైడ్ అయిపోయింది కనుక ఏరే దానికి సమయము ఇవ్వద్దు. దేవుని స్తోత్రం.
ఇక్కడ మనం గమనించినట్లయితే భూమిని కదిలిస్తాడంట, ఆకాశమును కదిలిస్తాడంట. ఇంకొకసారి మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేస్తునని ఎవరు సెలవిస్తున్నారంట? యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. భూమిని కదిలిస్తాను, ఆకాశమును కదిలిస్తాను, సూర్య చంద్రుల్ని కదిలిస్తాను. ఎందుకంటే నిలకడగా నిలబడాలని. ఇంకొకసారి అను మాట, చలించబడినవని నిలకడగా ఉండు అంటే కదిలిపోతున్న హృదయాలని, కదిలిపోతున్న జీవితాలని, కదిలిపోతున్న ఆత్మీయ జీవితము. చలించబడుతున్న ఓరకొరక చిన్నదానికి పెద్దదానికి ఏమైపోతున్నావు? కదిలిపోతున్నాం. ఏమవుతున్నాం మనం? చిన్నదానికి పెద్దదానికి ఏమవుతున్నాం? కదిలిపోతున్నాం. లోకంలో కొంచెంసేపు, దేవుళ్ళలో కొంచెంసేపు, కొంచెంసేపు అటు ఇటు, కొంచెంసేపు ఏం చేస్తున్నాం మనం? చలించబడిపోతున్నాం. కనుక ఆకాశాన్ని కదిలిస్తాను, భూమిని కదిలిస్తాను, సూర్య చంద్రుని కదిలిస్తాను. ఎందుకు? నువ్వు నిలకడగా దేవుళ్ళో నిలబడేదానికి, నువ్వు నిలకడగా స్థిరపరచడానికి నేను కదిలిస్తానని ఎవరు సెలవిస్తున్నాడంట? దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. బొత్తుగా తీసివేయబడినని అర్థమిస్తున్నాయి. చలించే జీవితం మనలో బొత్తుగా తీసివేసుకోవాలి. ఓడగా కదిలిపోయే జీవితాలు. కదిలిపోవటం ఏంటంటే చిన్న పిల్లల జీవితాలు. కొద్దిసేపు మందిరంలో కూర్చుంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఆడుకుంటారు, కొంతసేపు కొట్టుకుంటారు, కొంతసేపు వెళ్తారు. అలాంటి జీవితాలు చిన్న పిల్లల జీవితాలు మనవి కావు. హల్లెలూయా. మరి చలించబడిపోకుండా, కదిలిపోకుండా నిలకడగా నీవు నిలబడటానికి నిన్ను పరీక్షిస్తాడంట. నిన్ను పరీక్షించే ఆ పరీక్షలో ఏం చేస్తాడు? నీలో కదిలిపోయే జీవితం ఉంటే, కదిలిపోయే స్వభావం ఉంటే, కదిలిపోయే ఒక దాని ఆనవాళ్ళు ఉంటే అవన్నీ ఏం చేస్తాడు? తొలగిస్తాడంట. యోహాను సువార్త 15 అధ్యాయంలో అదే మాట కదా. నువ్వు ఫలించాలంటే ఏమవ్వాలి? పనికిరాని తీగలన్నీ తీసేసేయాలి. తీసి పక్కన పెట్టుకున్నాం అనుకో, ఏంటి ఎప్పుడైనా ఆ మొక్కలు వచ్చి మొలుస్తాయా లేదా? తీసి ఏం చేసుకోవాలి? పడేసేసేయాలి. ముళ్ళు ఏం చేస్తాం? తీసి అమ్మిట పెట్టుకుంటామా? ముళ్ళు తీసుకెళ్ళి దూరంగా పడేసేసాయి. ఈ నాకు సంబంధించినవి కావాలి. మనకు కూడా పనికిరాని తీగలు ఉంటాయి. ఒక్కనే పనికిరాని తీగ, అవునా కాదా? పువ్వాకు వేసుకునే పనికిరాని తీగ, మరి అబద్ధాలనే పనికిరాని తీగ. కొందరు చెప్తుంటారు, అసలుకి చాలా విచిత్రం వేస్తుంది అన్నమాట. ఆ మాటల ద్వారా ఒకరికి ఆత్మీయ జీవితానికి ఒకరికొకరు తెగదంపలే కానీ సంబంధము సమాధానం ఉండదు. అవి ఆ పనికిరాని తీగలన్నీ ఏం చేసుకోవాలి? మనం తీసి పడేసేసేయాలి, అవతలికి వెళ్ళిపోవాలి. అప్పుడే నీ ఆత్మీయ జీవితము ఫలిస్తుంది. దేవుని స్తోత్రం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నాము? ఒక వ్యక్తి. ఆ వ్యక్తి చాలా ఆస్తిమంతుడు. ఎంతైనా చాలా ఆస్తిమంతుడు. ఒక అన్నది, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ దరిద్రులు అన్నది. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంతా ధనం లేక యేసయ్య దగ్గరికి వెళ్తున్నారు అన్నది. అట్లా కాదు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కోట్లకు పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు భూమి మీద. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు 5 స్టేర్లు మిద్ది కట్టిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఆ కోల్గేట్ పేస్ట్ని స్థాపించి అక్కడంట ఇది యేసు ప్రభువారి యొక్క వ్యాపారం అని ఉంటుందంట. యేసు ప్రభువారే ఈ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచానని ఉంటుందంట. ఆ కోల్గేట్ పేస్ట్ పెద్ద బ్యానరు. హల్లెలూయా. ఆయనకి ఎంత ఆస్తుందో, 3000 ఒంటెలు, 300 గాడిదలు, పనివారు, 10 మంది పిల్లలు, ఎంతో భారం ఉంది. ఎంతో భారం ఉంది. మరి 10 జతల ఎడ్లు,
బహుమంది పనివారును ఆడగాడిదలు ఎంతో ఆయన దగ్గర ధనం ఉంది. ఆ లిస్ట్ చదవండి. గొర్రెలను, ఎడ్లను, ఉండెను. హల్లెలూయా. బహుమంది పనివారును. ఇంటి ఆయన ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నాడంటే తన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు. మనం ప్రార్థన చేస్తున్నామా? రోజు 4:30, 5 కల్లా మెలుగు వచ్చేయాలి. 4:30 ఆ టయానికల్లా మెలుగు వచ్చేసి అందరి కొరకు ప్రార్థన చేయాలి. మంచిగా ప్రార్థన చేసే టైం అది. మన పిల్లల కోసం ఎవరన్నా ప్రార్థన చేయమంటారు నువ్వు, ఎవరైనా నీ పని కోసం అంతా దేవునికి సమీపస్తుడు అవే సమయం అది. హల్లెలూయా. ఇంత పనుంటే ఆయనకి ఏం చేస్తున్నాడంటే ఉదయాన్నే పిల్లలు ఏమన్నా ఇన్ని చేసేటప్పుడు ఏమన్నా దేవుని దూషించి పాపం చేశారేమో చూడండి, ఎంత భయము. అట్లాంటి భయం మనకుందా? పిల్లలు ఏమన్నా పాపం చేశారేమో, ఇంది చేసేటప్పుడు దేవుని అమ్మో దేవుడు కాదు అన్నారేమో అని వారి నిమిత్తమై ఉదయాన్నే లేచి ఒక్కొక్కరి నిమిత్తం బయలు అర్పిస్తున్నాడయ్యా. చిన్నవాడిని ప్రార్థన, చిన్నవాడిని క్షమించయ్యా, పెద్దవాడిని క్షమించయ్యా, ఆ బిడ్డల జీవితాలు మంచిగా ప్రయోజకులుగా మార్చి ఒక్కొక్క నిమిత్తం బయలు అర్పించినని మనం చూస్తున్నాం. ఇంతకల్లా ఆయనకి అక్కడికి ఒకడు వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? అక్కడ వచ్చాడు. ఎవరు వచ్చాడు? సాతానుడు వచ్చాడు. ఎవరు వచ్చాడు? ఎలుగుంటే అక్కడ ఖచ్చితంగా చీకటి ఎమ్మటి ఆవరించి ఉంటుంది. ఇక్కడ లైట్ వేసాము, ఇది పగులు కాబట్టి అట్ట ఉంది. రాత్రిపూట అనుకో అదంతా కొంత చీకటి, అంటే అంత కాంతిగా ఉండదు. ఇటు అటు తిరుగుతా వచ్చాడంట. ఎక్కడ ప్రార్థన జరుగుతుంది అక్కడ మంచి భక్తిపరుడుగా ఉన్నాడు. ఏపు మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు. సీనియర్టీ విశ్వాస అయిన ఆ దేశంలో అలాంటి ధనవంతుడు లేడు. మన భారతదేశం అయితే ఆయన ఊజు దేశం. ఏ దేశం? ఊజు దేశం. మన దేశం ఏ దేశం? భారతదేశం. భారతదేశానికి ఒక ఏబుల్ అంటే ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకో. అలాగా ఆ ఊజు దేశంలో ఒక ధనవంతుడైన ఈ ఏబు ఉన్నాడు. 10 మంది బిడ్డలు, 3 కుమార్తెలు, 7 కుమారులు. అయితే 1 మంది పనివారు, మరి ఆ గొర్రెలు, మేకలు, వెడ్లు సమస్తం ధనవంతుడిగా ఉన్నాడు. ఒక్క జత ఎడ్లుంటే 5 ఎకరాలు పొలం చేయొచ్చు అంట. ఎన్ని ఎకరాలు? ఒక్క జత ఎడ్లుంటే ఆ ఎద్దులతో 5 ఎకరాలు పని చేయొచ్చు, 5 ఎకరాలు దున్నొచ్చు, 5 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు. ఇన్ని గొర్రెలు, ఇన్ని ఎద్దులు, ఇన్ని ఆడగాడిదలు ఉంటే ఎన్ని వేల ఎకరాలు చేయొచ్చు ఆయన. అంత ఆస్తిమంతుడు. అయితే ఈయన భక్తి మాత్రం సెలించిపోవటంలా. ఏమవట్లేదు? సెలించిపోవటం లేదు, కదిలిపోవటం లేదు, భయపడతలేదు. దేవుళ్ళో నిరస్థాయిగా నిలబడి ఉన్నాడు. అయితే ఒకడు వచ్చాడు. అక్కడికి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ఎలా వచ్చామంటే ఏమి లేదు, భూలోకంలో ఏబు లాంటి భక్తుడిని చూసావా అన్నాడంట దేవుడు. ఏబు లాంటి భక్తుడు బహు స్తుతిస్తున్నాడు అంటున్నాడు సాతాను. అవును, స్తుతిస్తాడు, నా భక్తుడు, నా సేవకుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అవును, మన గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు పరలోకంలో? అవునా? మన గురించి ఏమిస్తున్నాడు? ఆ సాతానుగా అంటాడు, ఊరకనే స్తుతిస్తున్నాడా? ఊరకనే స్తుతిస్తల్లా. నువ్వు ఎడ్లు ఇచ్చావు, మరి గాడిదలు ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, సమస్తాన్ని అతను దీవించేశావు, అందుకే స్తుతిస్తున్నాడు అంటున్నాడు మరి సాతాను. కాదు, అయితే ఒక అధికారిని ఆయన అంతా తీసి పడేసి అని చెప్తాను. వెళ్ళేసి సాతాను ఏం చేస్తాడు? సాతాన్ని ఇతరుల నష్టపడతావే వాడి పని, ఇతరుల బాధ పెడతావే, ఇతరుల గాయపరుస్తావే, ఒకరిని అవమానపరుస్తావే. అయితే వాడు వెళ్ళిపోయి ఒకడేమో వచ్చేసి ఇదిగో ఆ గొర్రెలు ఒకరు పట్టుకెళ్ళిపోయారు.
ఎద్దుల్లో ఒకరు పట్టుకెళ్ళిపోయారు. మరి అగ్ని వచ్చి ఆవరించేసి ఫలాలన్నీ తీసుకెళ్ళిపోయాడు. మరి దోళ విరిగి పిల్లలందరూ చనిపోయారు. ఇదిగో నేను ఒక్కడినే వచ్చి నీ చెబుతున్నావు, నేను ఒక్కడినే వచ్చి చెబుతుంటా. 4-5 వచ్చి చెబుతుంటే ఆయన ఒక్క మాట అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అంటాడు. ఇంతలో వాళ్ళ భార్య వచ్చేమంట తెలుసా, ఎందుకు సమస్తం గొర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, బిడ్డలు పోయిన సమస్తం వెళ్ళిపోయింది, ఇంకా దేవుడు 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 అంటామని అంటుంటే ఆయన అంటాడు, మనకి కీడు వచ్చినప్పుడైనా మేలు జరిగినప్పుడైనా స్తుతించేది, కీళ్ళలో ఆయన స్తుతించలేమా? కీళ్ళకైనా మంచికైనా మనము మానవులమే, కానీ మూర్ఖురాలు మాట అన్నట్లుగా నువ్వు మాట్లాడవా. చూడండి, అలాంటి సమయం ఏదైతే చిన్న శోధన రాగానే ప్రార్థనకు మానేసేస్తాం. ఇంట్లో శోధన వచ్చింది, ఇంటి పక్కన వాళ్ళు తిట్టారు, ఇదిగో చర్చికి వెళ్తుంటే ఏలేశారు, దేవుని నమ్ముకున్నందుకు గాయపరుస్తున్నారు, ఇదిగో మమ్మల్ని కూలికి రానియలేదంటున్నారు, కానీ దేవుని వాళ్ళతో రాజీ పడిపోతాం అని రోకంతో రాజీ పడిపోతాం. అయితే ఇన్ని చర్చించిన ఆయన జీవితంలోనికి వెళ్ళినా కూడా ఆయన కదిలిపోలే. మళ్ళా వెళ్ళింది సాతాను, అయ్యా సమస్తాన్ని తీసేసినా కూడా దేవుడా 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 అంటున్నాడు ఏబో. ఇంకొక పర్మిషన్, దేవుడు పర్మిషన్ లేకపోతే మనకు సీమ కూడా కుట్టనే కుట్టదు. ఇంకొక పర్మిషన్, ఏమి పర్మిషను? అది కాలు మొదలుకొని నడినెత్తి వరకు కుష్టి పెడితే సెల్ల పెంకులు పెట్టి గోక్కుంటా ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. తన స్నేహితులు 3 స్నేహితులు 7 రోజులు వచ్చి ఆయనతో పాటు ఉపవాసం ఉన్నారంట. దేవుని స్తోత్రం. ఆమె ఎన్ని రోజులు ఉన్నారు? 7 రోజులు 3 స్నేహితులు. ఏవో వాళ్ళు అంటున్న, ఒక్కోసారి మనం బలహీనమైనప్పుడు అన్నిళ్ళు కూడా వాడుకుంటాడు, అవునా కాదా? ఏవో ఇదిగో నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తా, ఎందుకు భయపడుతున్నా? 7 రోజులు ఉపవాసం అక్కడే ఉంటే 7 రోజులు స్నేహితులు కూడా అక్కడే పడిపోయినాడు. ఎందుకు? అయ్యో ఏబు ధనవంతుడు శోధన పాలయ్యాడే, అతని కొరకు నేను కూడా ఉపవాసం ఉండాలి. 7 రోజులు ఒక్క రోజన్న ఉంటాం మనం. ఉపవాస ప్రార్థన మన జీవితాన్ని మెరుగు పెడతాది. ఏం పెడతాది? ఉపవాస ప్రార్థన మెరుగు పెడతాది. ఉపవాసం ఉంటున్నాయి. ఆ నినివే పట్టణం లయం అవ్వకుండా ఉండటానికి పిల్లలకు పాలు ఇవ్వలేదంట, పశువులకి మేత ఇవ్వలేదంట, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఉపవాసం సాటించుకున్నారంట. రాజు సింహాసనం నుండి బూడిదలకు దిగి వచ్చాడంట. తగ్గించుకొని ప్రార్థన చేయబట్టి దేవుడు చేయనన్నా కీడు చేయక అక్కడ మేలు చేశాడు. దేవుని స్తోత్రం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ ఏబు శలించలేని జీవితంలో ఉన్నాడు. శలించిపోవటం లేదు. కదిలిస్తానన్నాడు కదా, ఆకాశాన్ని కదిలిస్తాను, భూమిని, ఇదిగో నేను కదలను అనుకున్న వాళ్ళందరూ కదిలిపోతున్నారు. ఆకాశము కదులుతుంది, ఆకాశం లాంటి వాళ్ళు కదులుతారు అన్నాడు. కానీ కదలకుండా నిశలించిపోకుండా ఈ ఏబనే భక్తుడు, భక్తిపరుడు, న్యాయవంతుడు కదలకుండా అలాగున్నాడు. ఎన్నో అధ్యాయాలు రాశాడు ఆయన. మరి 42 అధ్యాయంలో లాస్ట్కి వచ్చేలకి ఏబుకి కలిగిన దానికన్నా కూడా 2 అంతులు ఆశీర్వాదం దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే 2 ఆశీర్వాదం ఏబుకి ఇచ్చాడు. మరలా తన భార్య గర్భం ధరించి మరలా 10 మంది బిడ్డలను ఇచ్చాడు. చూడండి, దేవుడి ఆశీర్వాదం. పరీక్షించబడిన తర్వాత ఆ శోధన వచ్చిన తర్వాత, ఇప్పుడు శోధనలో ఉన్నావంటే రేపొద్దున నీవు నీదే. హల్లెలూయా. ఇప్పుడు పరీక్షించబడుతున్నావు అనుకో, రేపు పాస్ అయ్యేది రేపొద్దున నువ్వే. హల్లెలూయా. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, దేవుని సంఘంలోనే అర్పణ వేసేసాం. రేపొద్దున నీకు వచ్చేది బ్యాలెన్స్ నీ జోబిలో ఉంటుంది. ఇప్పుడు కన్నీటిలో ఉన్నావంటే నవ్వేది రేపు నీవే. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏబు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకే ఏబుకి
సమస్తం 200 ఆశీర్వాదము అతనికి వచ్చింది. 7,000 గొర్రెలు అనుకో, 14,000 గొర్రెలు అలాగ ఆశీర్వాదం ఏపుకొచ్చింది చాలు. అయితే మన స్నేహితుడు ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు మీ స్నేహితుడిగా ఉన్నారు? తాత్కాలికంగా కట్టాడు ఒక ఆయన. ఎలా కట్టాడు? తాత్కాలిక భూమి మీదే ఇసుక మీద పునాది వేశాడు. ఒక ఆయనేమో బండ మీద పునాది వేశాడు, ఒక ఆయనేమో ఇసుక మీద పునాది వేశాడు. ఇసుక మీద వేసిన పునాది మరి ఒక్కొక్క గాలికి ఉరుములకి అదిరిపోతుంది, బెదిరిపోతుంది. గాలి వస్తూ ఉంటే మామూలుగా వస్తుందా? గాలి శబ్దం చేసుకుంటా వస్తుంది. ఈ గాలి ఇటు వచ్చే లోపల అటు వంగుతుంది, అటు వచ్చే లోపల ఇటు వంగుతుంది, ఇలాగా సాగుతూ ఉంది. అయితే ఈ ఇల్లు మాత్రం బండ మీద వేసిన పునాది మాత్రం కదలకుండా అలాగే ఉంది. ఎన్నో తుఫాన్లు నేను చూశాను, ఎన్నో గాలులు చూశాను, ఎన్నో ఎండలు చూశాను, ఎంతో వర్షం మీద పడింది, ఎన్నో ఇవన్నీ నాకు తెలుసు అంటుంది. ఈ ఇల్లు మాత్రం ఒక్కొక్క గాలి వస్తుంటే హో అంటుంది, ఒక్కొక్క తుఫాన్ వస్తే హో అంటుంది. అలాగ ఆ గాలికి వానకి తుఫానికి కొట్టుకొని పోయింది ఆ ఇల్లు. అయితే ఇల్లు మాత్రం ఎన్ని వాన వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని పెను తుఫాన్లు భూకంపాలే పుట్టినా నేను కదలను, నేను స్తోత్రం, నేను కదలను అంటుంది. ఈ ఇల్లు మాత్రం ఇసుక మీద వేసి నీళ్ళు మాత్రం వెళ్ళిపోతా ఉంది. దారిని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అనుకుంటారు, ఎవరు చూస్తా కట్టేశారు శుభ్రంగా. ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నదమ్ములో బామ్మర్దులో ఎవరో మొత్తానికి శుభ్రంగా బాగా నీట్గా కట్టుకున్నారు. నాయన బాగా చూస్తానికి బాగానే ఉంది, వర్షానికి తుఫాను కొట్టుకొని వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. అయితే లోతుగా తీసిన ఇల్లు మాత్రం నిరస్థాయిగా అలా ఉంది. పైన ఇసుక మీద కట్టిన ఇల్లు మాత్రం అలాగే భూమికి మరి వానకి వర్షానికి గాలికి ఎండకి కదిలిపోతుంది. మన ఆత్మీయ జీవితాల్లాగా అలాగే ప్రతిదానికి ఒక గాలి వచ్చినా, ఒక ఎండ వచ్చినా, ఒక శోధన వచ్చినా కదిలిపోతే జీవితంలో ఉన్నామా? కదలని ఆ బండ మీద వేసిన పునాది వలె మన జీవితాలు కట్టబడుచున్నాయా అని మనం నిలబడేదానికి కట్టబడాలి. బండ మీద వేసిన పునాది వలె నువ్వు నేను కట్టబడినప్పుడు ఇసుక మీద వేసిన పునాది గాలిలో ఒలిగిపోతుంది. కొంతకాలం దేవుల్లో నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా కాకుండా బండ మీద వేసిన పునాది వలె నువ్వు ఉన్నావా? ఇసుక మీద వేసిన పునాది వలె కదిలిపోతున్నావా? సామెతల పుస్తకము 10:30 చూద్దాం. ఈ మాట చెప్పండి అందరూ. నీతిమంతుడు ఎన్నడను కదిలించబడడు. దేవుని స్తోత్రం. ఇక్కడ నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. ఈ ఇల్లు నీతిమంతుని వీళ్ళుగా పోలి ఉంది. ఈ ఇల్లు ఎలాగుంది? నీతిమంతుని విల్లు ఎన్నడూ కదిలించబడవు. ఎన్ని తుఫాన్లు వచ్చినా తుఫాన్లోనే సాగిపోతూనే ఉంటాయి. ఎన్ని ఎండలు వచ్చినా ఎండలోనే సాగిపోతూ ఉంటారు. మరి ఎన్ని శోధనలు వచ్చినా దేవుడే నా రాజు అని సాగిపోతుంది నీతిమంతుడు. అయితే భక్తిహీనుడైతే భక్తి ఎలాగైపోతుంది? భక్తి అంతా ఇదైపోతుంది. భక్తిహీనుడు అంటే భక్తిలో హీనత వచ్చింది. భక్తిహీనత అంటే భక్తి చేయటం లేదు, భక్తిలో ఏమైపోయాడంటే ఓడిపోయాడు. అందుకే మాటికి మనం ఏం చేస్తున్నాం? కదిలిపోతున్నాం. ఒక వర్షం వచ్చినా, ఒక గాలి వచ్చినా, ఒక సేవటి వచ్చినా, ఒక ఎన్నెలు వచ్చినా కదిలిపోతున్నాం. కదిలిపోయే మా జీవితాల్లో మనం ఉండకుండా నీతిమంతుడు వెన్నడను కదిలించబడి. యోబు నీతిమంతుడిగా ఉన్నాడు, కదిలించబడలేదు. దేవుని స్తోత్రం. యోబు నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థన వదిలిపెట్టలేదు. యోబు భక్తిపరుడుగా ఉన్నాడు, తన భక్తిని విడిచిపెట్టుకోలేదు.
యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. చూడండి, న్యాయవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, భక్తిపరుడు. దేవుని స్తోత్రం. 3 విధానాలు మనం చూస్తాం. భక్తిపరుడు ఒకటి, యథార్థవంతుడు ఒకటి, మరి న్యాయంగా నడుచుకుంటున్నాడు. న్యాయంగా నడుచుకోవాలి. క్రైస్తవులు అనబడిన వారు ఎలా నడుచుకోవాలి? న్యాయముగా నడుచుకోవాలి. 16వ అధ్యాయం 8వ వచనం, కీర్తన పుస్తకం 16:8 పలకండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదిలించబడను. దేవుని స్తోత్రం. ఆయనంట సదాకాలము ఎవరి యందు గురి కలిగి ఉన్నాడు? దేవుని యందు గురి కలిగి ఉన్నాడు ఈ దావీదు మహారాజు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. గురి, నీకు గురి ఉండాలి. అందరికీ ఉండాలి గురి, ఒక దర్శనం ఉండాలి, ఒక గురి ఉండాలి. నీకు గురి ఉన్నప్పుడు గురి కలిగి బాణం వేస్తారు. గురి కలిగి నీకు ఒక గురి ఉండాలి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నీవు ఎవరి వైపు నిలుపుచున్నావు? సదాకాలమా, సగకాలమా? సదాకాలం నువ్వు నిలిపి ఉంటే దేవుడు నేను కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదిలించబడను. ఏమోదంటైనా కదిలించబడను. దేవుడు నా కుడిపార్శ్వమునున్నాడు గనుక, ఆయన కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను మాత్రం కదిలించబడను. దేవుణ్ణి నీ కుడిపార్శ్వమును ఉంచుకోవాలి. దేవుణ్ణి నా కుడిపార్శ్వమునున్నాడని విశ్వాసము గురి కలిగినప్పుడు ఎన్నడూ కూడా నువ్వు కదిలించబడవు. 46వ అధ్యాయము కీర్తన గ్రంథమే 46:5 ఈ మాట పలకండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి సరళము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. అరుణోదయమున, ఇక్కడ దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి సరళం లేదు. ఆ అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉంటే, దేవుడు నీ ఇంటిలో ఉంటే, దేవుడు నీ సంఘంలో ఉంటే, దేవుడు నీ హృదయంలో ఉంటే నీ హృదయానికి సరళం లేదు. దేవుడు నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబానికి సరళం లేదు. దేవుడు నీ జీవితంలో ఉంటే నీ జీవితానికి సరళం లేదని భక్తుడు చెబుతూ ఉన్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఏ పట్టణంలో అయితే దేవుడు ఉంటాడో, ఏ సంఘంలో అయితే దేవుడు ఉంటాడో, ఏ హృదయంలో అయితే దేవుడు ఉంటాడో, ఏ ఇంటిలో అయితే దేవుడు ఉంటాడో ఆ ఇంటికి, ఆ మనిషికి, ఆ కుటుంబానికి సరళం లేదు. దేవుడు కొనసాగిస్తూనే ఉంటాడు. ఎక్కడైతే 2-3 ఉన్న చోట ఉంటానన్నాడో దేవుడు ఆయన ఉంటానన్నాడు. అవునా కాదా? 2-3 ప్రార్థన చేస్తే ఎక్కడ ఉంటానన్నాడు? మధ్యలో ఉంటానన్నాడా? లేకపోతే మీ వెనక ఉంటానన్నాడా? మధ్యలో ఉంటానన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ 2-3 ప్రార్థన చేస్తే అక్కడ ఉంటానని చెప్పిన దేవుడు. నీ పునాది ఎక్కడ ఉండాలంటే గట్టిగా బండ మీద ఉండాలి. 2-3 ఉన్న చోట మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వచ్చామా? మనం ఏం చేయాలి? రావటం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని వచ్చి మనం పండుకున్నాం అనుకో, ఆత్మకార్యం జరగదు. ఇక్కడ ఉద్యమం రాదు. ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈరోజు నేను ఈ సన్నిధికి వచ్చానయ్యా, పాటలో తోడుగుండండి, నువ్వు ఆత్మ నడిపింపవండి, సేవకుల్ని వాడుకోండి అయ్యా, బలపరచండి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మండాలి, ప్రార్థన చేయాలి. కొద్దిగా ఆలస్యమైందనుకో మరింత ప్రార్థన చేసుకో. దేవునికి సమీపస్తుడిగా నువ్వు అవుతావు. యాకోబు రాసిన పత్రిక
1వ అధ్యాయము 26, 27 వచనాలు. 26, 27 పలకండి. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకొని నా ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రివైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంపులైన భక్తి ఏదనగా దిక్కిలేని పిల్లలను ఎదవరాండ్రులను వారి ఇబ్బందులు పరామర్శించుచు ఇకమాల్యము మనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటియే. దేవుని స్తోత్రం. ఇక్కడ భక్తి అంటే ఏంటంటే నోటికి కళ్ళాం ఉంచుకోవాలంట. నోటికి కళ్ళాం అంటే ఏం చెప్పండి? హల్లెలూయా. ఏంటి చెప్పండి? నోటికి కళ్ళాం పెట్టుకోవాలంట. నోటికి కళ్ళాం అంటే ఏం చెప్పండి? తాళమా? నోటికి కళ్ళాం పెట్టుకోవాలంట. దూడకి ఏం చేస్తాం? చిక్కాం పెడతాం. ఎందుకు? మట్టి తీస్తే తింటే కడుపులో బాగుండదు. మట్టి తింటే దానికి ఆరోగ్యానికి హానికరం అని తెలిసి మనం ఏం చేస్తాము? సిక్కాం పెడతాం లేదా? మనం కూడా సిక్కాం పెట్టుకోవాలంట, కళ్ళాం పెట్టుకోవాలంట. నోటికి ఏం చేయాలి? ఏదంటే అది మాట్లాడకుండా, ఏ మాట అంటే ఆ మాట, సరసత్తులు పోకిరి మాటలు అవన్నీ మాట్లాడకుండా మనం ఏం చేయాలి? చెత్తిరి మాటలు చెత్తిరిగా మాట్లాడుకుంటాం. పోకిరి మాటలు, చెత్తిరి మాటలు, అబద్ధాలు, చెత్తిర్లు, చాలా చెత్తిర్లు మాటలు మాట్లాడేస్తారు. అవన్నీ ఏం చేయాలి? మాట్లాడకుండా నోటికి కళ్ళాం పెట్టుకోవాలి. నోటికి కళ్ళాం ఎంతమందికి కావాలి మీకు? దూడలకంటే సిక్కాం పెడతాం. మనకి అందరికి కావాలా? కొందరికే కావాలా? నోటికి కళ్ళాం పెట్టుకోవాలంట. ఏ మాట అంటే ఆ మాట. నిజంగా మన నోటి మీద మూత, అన్నం మీద మూత, చెత్తలు చెదారాలు పడతాయి, మూత వేస్తే అట్నే ఉంటుంది. కానీ మన మూత నోటి మీద మూత ఏదంటే అదే మాట్లాడేస్తాం. ఏదంటే అది మాట్లాడేస్తాం. ఏది పడితే అది వింటాం కూడా. సొవ్వుకి కూడా ఉంది. ఏది పడితే అది మాట్లాడకూడదంట. అది భక్తి కాదు అని యాకోబు భక్తుడు సెలవిస్తున్నాడు. నోటికి కళ్ళాం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటారంట. నోటికి కళ్ళాం ఉంటే హృదయంకి ఏంటి? మోసపరుచుకునే గుణము లేదు. భక్తి గలవాడినని అనుకొనిన వెడల వాని భక్తి అర్థమే. కళ్ళాంకి నోటికి కళ్ళాం పెట్టుకోకుండా మనం భక్తి పరులము అనుకంటే భక్తి అంటంట అర్థమే. మనం చేసిన భక్తి అర్థమే. ప్రతిదినము దేవుని దగ్గర తాను తగ్గించుకుంటూ మనం జీవించాలని తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కిలే. భక్తి అంటే ఒక ప్రార్థన చేసుకోవటమే భక్తి కాదు. ప్రార్థన చేసుకోవటమే భక్తి కాదు. దిక్కిలేని బిడ్డల్ని చేర్చుకోవాలంట. ఎదవరాలకి సహాయం చేయాలంట. వారి ఇబ్బందులో మనం ఏం చేయాలి? పరామర్శించాలంట. ఇహలోక మాల్యం మనకి అంటకుండా జాగ్రత్త పడాలంట. దేవుని స్తోత్రం. ఇహలోక మాల్యము అంటకుండా మనం జాగ్రత్త పడాలి. ఏదంటే అది వినకూడదు, ఏవంటే అవి మాట్లాడకూడదు. వాటి ద్వారా మన శరీరం అంతా అపత్రపాలైపోతుంది. మన శరీరం అంతా ఒక అపత్ర బుద్ధిలో పడిపోతుంది. హల్లెలూయా. నిష్కలంకమైన బుద్ధి కలిగి మనము జీవించాలని. అయితే మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పుకుంటే అంశం ఏంటంటే నీతిమంతుడు కదిలించబడడం. ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఒక తల్లి ఏం చేసిందంటే తన బిడ్డను సంగ పెట్టుకొని, ఈ కథలు అంటే వింటారు కదా బాగా,
బిడ్డని సంక పెట్టుకొని గొడ్లు ఉతుక్కోవటానికి ఒక వాగి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మనకి ఏరియాలో వాగులు ఎక్కడన్నా ఉన్నాయా? తీసేసారా? వాగులు ఉంటాయి. ఆ వాగు దగ్గరికి వెళ్ళి గొడ్లు ఉతుకుతా ఉంది తల్లి. ఆ బిడ్డ చూస్తూ ఉంది. చిన్నపిల్ల, ఒక 3 సంవత్సరాలు, 3వ సంవత్సరం వచ్చింది అంతే, ఒక 2వ సంవత్సరంలోనే ఉంది. అయితే చక్కటి మంచి వాసన వస్తుంది ఆ తల్లికి. ఏ వాసన వస్తుందని పనస పండు వాసన వస్తుంది. పనస పండు అంటే ఆమెకి బహుప్రీతి అంట. సాతానుడు గాడు ఎంత ప్లాన్ వేస్తాడు, నీకు ఏది ఇష్టమా అదే తెప్పిస్తాడు ప్రార్థనకు ఆటంకం. నీవు ఎవరంటే ప్రేమ వారిని నడిపిస్తారు ఇంటికి చుట్టాలు. ఎందుకో నువ్వు ప్రార్థనకి వెళ్తే బాగుపడతావు. దేవుని మాటలింటి నీ కుటుంబాన్ని కట్టుకుంటావేమన్న మంట. ఎవరికి? అపవాదికి మంట. అయితే మంచి స్మెల్ వస్తుంది, ఈ బట్టలు ఉతుకుతుంది, ఎక్కడి నుంచో వస్తుంది వాసన. ఎక్కడుంది అది చెట్టబ్బా, ఎక్కడుంది? చూస్తూ ఉంది. ఇటు కూడా రానే వచ్చింది ఒక పండు. తేలుకుంటా వచ్చేటప్పటికి ఆ పండు తీసుకోవాలని చెప్పేసి ఆ గుడ్డలు వదిలిపెట్టేసింది, బిడ్డను వదిలిపెట్టేసింది, వెళ్తా ఉంది. ఆ పండు వెళ్తూ సార్ ఎంత దూరం వెళ్ళినా పండు దొరకలేదు. ఈ తల్లి తెలిసి కూడా బిడ్డ ఏం చేసింది, మా అమ్మ ఎటో వెళ్తుంది, ఇంటికి నేను కూడా వెళ్ళాలి కాబోలు అని చెప్పేసి చిన్న బిడ్డ ఆ గట్టు దిగి కిందకి టపటపట నడుచుకుంటూ వాగునేరు వెళ్ళిపోయింది. వాగునేరు వెళ్ళి వాగులో పడి చనిపోయింది. ఈ తల్లి వచ్చి బిడ్డ ఏదని చూసుకుంటూ అయ్యో అయిపోయింది, అంత అయిపోయింది. ఆ పండు కోసం నేను వెళ్తాం ఏంటి, నా బిడ్డ నా ఎమ్మటి రావటం ఏంటి, ఆ బిడ్డ అట్లా అయిపోవటం ఏంటి అని ఆ తల్లి రోధిస్తుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, తల్లులారా, మీ తల్లులు మీరు మీ బిడ్డలకి ఏ మార్గాన్ని బోధిస్తున్నారు? మీరు సీరియల్ చూస్తే మీ పిల్లలు కూడా సీరియల్ చూస్తారా లేదా? తండ్రులైన మీరు ఏ అలవాటైన చెడు అలవాటు ఉంటే మీ కుమారులు కూడా ఏం చేస్తారు? మిమ్మల్ని అనుసరిస్తారు. మీరు వాక్యం వింటున్నారా? బాబు చెప్పే కథలు వింటున్నారా? ఆ తల్లి మా భర్త గారు చాలా నన్ను కొట్టేస్తాడు, మా అత్త తన్నేస్తుంది అని చెప్పేసి ఆమె కూడా వాగులో పడి చనిపోయి. చూడండి, అమాంతగా తమ జీవితాలు ముగించబడిపోయి. అనగా మన ఆత్మీయ జీవితం వాళ్ళు ఏంటంటే, నీవు త్వరగా పని చేసుకొని పునరుద్ధాన దినం వస్తే దేవుని మందిరానికి క్రమంగా వచ్చేసావనుకో, నీ వెనకాల నీ బిడ్డలు వస్తారు. ఆ సమయాన్ని నువ్వు వ్యర్థంగా గడిపావంటే నీ బిడ్డలు నిన్ను కూడా చూసి ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. వృధాగా నీ చేతులారా నీ బిడ్డని నేను పాడు చేసిన వ్యక్తి అవుతాం. ఆ తల్లి వెళ్ళింది, నా తల్లి ఇటు వెళ్ళింది, ఇటు వెళ్ళాలి కాబోలని వెళ్ళింది బిడ్డ అలా అమాంతంగా తన ప్రాణం మీదకి వచ్చేసింది. ప్రభు నన్ను దేవుని బిడ్డలారా, సినిమాలు చూసేవాళ్ళు మరి ఏం చేస్తున్నారు? మన ఇళ్ళల్లో ఏం పెట్టుకుంటున్నాం? వాక్యం. దైవ సేవకులు మనం అమ్ముతున్నప్పుడే కాదు భక్తి, వారు లేనప్పుడు కూడా మనం నమ్మకస్తులుగా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆలస్యం వెళ్ళిన అనని యొక్క సపీర జీవితం ఏమైంది అనగా, మన ఆత్మీయ జీవితంలో మనం చల్లారిపోయిన వాళ్ళం కాకుండా ఉంటామంటావా? ఆలస్యంగా రావటం కూడా దేవుని సన్నిధికి ప్రమాదం. ఆ తల్లి ఏం చేస్తుంది? వెళ్ళి ఒక్క వాక్యం మధ్యలో వస్తే అర్థం కాదు, వాక్యం అంతా వినాలి, తినాలి. అప్పుడు ఆ బిడ్డలు తీసుకెళ్ళి వెనక పెట్టుకుంటుంది. అయితే ఏమి నేర్పిస్తుంది? నేను ఆ పిల్లలు కూడా రేపు వాక్యం మధ్యలోకి వెళ్ళాలి కావాలి, వాక్యం మధ్యలోకి బయటకు వచ్చి కూర్చోవాలి కావాలని పిల్లలు మనల్ని చూసి అలవాటు అయిపోతున్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనను పోలి మన బిడ్డలు నడుస్తారు, నిన్ను పోలి నీ బిడ్డలు నడుస్తారు.
నువ్వెక్కడికి వెళ్తున్నావో నీ బిడ్డల్ని గమనిస్తారు. ఏం చూస్తున్నావో ఏం చేస్తున్నావో నీ బిడ్డలో గమనిస్తారన్నమాట. కొన్ని గుడారాలకి దర్శిస్తానికి వెళ్ళినప్పుడు చక్కగా సీరియల్ పెట్టుకొని చూస్తుంటారు. ఏం చేస్తారు? చక్కగా సీరియల్ సినిమాలు పెట్టుకొని చూస్తారు. ఒక ఆమె అంటుంది, పాస్టమ్మ వచ్చింది చూసాబు అంటుంది. పాస్టమ్మ గారు భయపడాల్సింది దేవుడికి భయపడాలి. చూడండి, చాలామంది సావుకులకు భయపడతారు కానీ దేవుడికి భయపడి. అట్లా వైపు ఆ కొట్టుకి వెళ్తా కనపడింది, మాట్లాడుతున్నా, ప్రార్థన మాట్లాడుతున్నా బొట్టు తీసుకొని ఇట్లా పెట్టుకుంది, అరిచేతిలో పెట్టుకుంది, ఇట్లా పెట్టుకుంది. నేను అనుకుంటున్నాను ఇప్పుడే బొట్టు ఉండేది కదా, ఏమైంది, ఎటు వెళ్ళిపోయింది అనుకుంటుంటే ఇటు వెళ్ళి అటు తిరిగి ఇలాగ చేతిలో ఉంది, అటు ఇటు తిరుగుతుంది. ఎవరు అటు పలకరిచ్చారు, ఎవరు అటు పలకరిస్తే అటు మళ్ళీ లేకే నా వైపు తిరిగింది చెయ్య. ఇదిగో ఇక్కడుంది. చూడండి, మన భక్తి అది కాదు. అడంది భక్తి పరులం అని చెప్పుకుంటే వ్యర్థమేనంట. ఏకలోక మాల్యం మనకు అంటకుండా దేవునికి మనము భయపడవలసిన వారమై ఉన్నాం. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. నీతిమంతుని జాబితాలో ఏబున్నాడు. నీతిమంతుని జాబితాలో బండ మీద వేసిన పునాది ఉన్నది. నీతిమంతుని జాబితాలో దావీదు మహారాజు ఉన్నాడు. నీతిమంతుని జాబితాలో దేవుడు నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదిలించబడను. ఎన్ని రాజ్యాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత ఎండ వచ్చినా, ఆకాశమే కదలయి, భూమే కదలని, నక్షత్రములు కదలయి, ఏది కదలనా నేను కదలను. ప్రభునందు దేవుని బిడ్డలారా, నువ్వు కదిలే జీవితంలో ఉన్నావా? కదలని నిలుస్తాయిగా నిలబడని ఆత్మీయ జీవితంలో నువ్వు కట్టుకోగలుగుతున్నావా? బండ మీద వేసిన పునాదిగా ఉన్నావా? ఇసుక మీద వేసిన పునాదిగా ఉన్నావు. ఇసుక మీద వేసిన పునాది గాలికి వారికి కొట్టుకొని పోయింది. నీ బండ మీద వేసిన పునాది నిరస్థాయిగా నిలబడి ఉంది. ఎన్ని శోధనలు వచ్చినా నేను కదలను. దేవుడు ఆ పునాదిని దేవుడు దీవించాడు. ఎన్ని వచ్చినా కదలని జీవితంలో ఉన్నాడు ఏమో. ఇంకా 200 ఆశీర్వాదం వచ్చింది. నువ్వు కదిలే జీవితంలో ఉంటే ప్రయోజనం లేదు, కానీ కదలని జీవితంలో ఉండు, నీకు 200 ఆశీర్వాదం అనే దేవుడు ఈ మాటలో తెలియజేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కలశములు భక్తి అనగా దిక్కులేని బిడ్డను చేర్చుకున్నట్టు, ఎడవరాజును చేర్చుకున్నట్టు, వారి ఇబ్బందులను పరామర్శించాలా, వారికి దేవుని మాటలు చెప్పాలి. ఇదే భక్తి. ఏకలోక మాల్యం అంటకుండా నువ్వు చూసుకోగలుగుతున్నావా? ప్రభు నందు దేవుని బిడ్డలారా, సమయము ఆసన్నమైంది. దేవుడు రావడం సమీపించింది. దేవుడు ఈ లోకంలో మనం ఉన్నంత వరకు కూడా మనకున్న బిడ్డలు రక్షణ పొందాలి. మరి నీకు తెలిసిన వారు స్వార్థ చెప్పి వారిని దేవుని రాజ్యానికి సిద్ధపరిచే విషయంలో నువ్వు ఉన్న వెడల, ఇదిగో బలహీన స్థితిలో ఏం చేస్తున్నాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే 200 ఆశీర్వాదం అతనికి వచ్చింది. చాలా బలహీనమైన పరిస్థితులు ఏం చేస్తుంది, తండ్రి రక్షణ కోరుకుంటుంది, తల్లి రక్షణ కోరుకుంటుంది, ఇతర రక్షణ కోరుకుంటుంది, స్వార్థ చెబుతుంది. తమ జీవితం గురించి ఆలోచించలేదు. ఏ రోజైతే ఆలోచించలేదో ఆమె ద్వారా 800 మంది మార్చబడటమే కాకుండా ఈ లోకాన్ని విడిచిపోయినా ఆమె భూమి మీద మంచి పేరు దిగిలింది. చప్పలు కొడదామా సరే? అలాగే మనం జీవించి దేవుడి రాజ్యానికి మనం కట్టబడును గాక. ఆమేన్. దేవుడి మాటలందరి హృదయంలో ఫలింపబడును గాక. ఆమేన్.